దివి నుంచి భూకి దిగి వచ్చిన దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల మేడంకు ఆత్మ ప్రణామాలు. గురువు గారైన సదానంద యోగీశ్వర్ల వారికి ఆత్మ ప్రణామాలు. ప్రతిరోజు నిత్యం మనకు ధ్యానాన్ని, ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్న మునిబాబు సార్కు, సుగుణ మేడంకు ఆత్మ ప్రణామాలు. ఆత్మ ప్రణామాలు ఫ్రెండ్స్. మనం స్వాధ్యాయనంలో భాగంగా సీతాయనం అనే బుక్ను చదువుకున్నాము. దాని తర్వాత ఆత్మాయనాన్ని చదువుకుంటూ ఉన్నాము. నిన్నటి ఆత్మాయనంలో ఆత్మస్వరూపాలు ఒక తలం నుండి ఇంకొక తలానికి మారే కొంది ఎలాంటి మార్పులు జరుగుతాయి. 1వ తలంలో ఉన్నప్పుడు అక్కడ ఉన్న ధ్వనులు బాగా విపరీతంగా వినపడటం, 2వ తలానికి వెళ్ళినప్పుడు అక్కడ మనకు ఇష్టమైన దృశ్యాలు అక్కడ కనిపిస్తూ ఉండటం, 3వ తలానికి వెళ్ళినప్పుడు శబ్దాలు తక్కువగా వినపడుతూ ఉండటం, అక్కడ శూన్యతత్వం ఎక్కువగా ఉండటం అని నిన్నటి స్వాధ్యాయనంలో మనం చదువుకున్నాము. అక్కడ నుంచి చదువుకున్నాము. ఎత్తుకు లండన్ చప్పుళ్ళు అస్సలు వినపడవు. లండన్ ఏ విధంగానూ అక్కడ నిన్ను ఇబ్బంది పెట్టదు. 3వ తలానికి వెళ్ళినట్లయితే అక్కడ ఈ లండన్లో కింద భూమిపైన తిరిగే వాహనాల చప్పుళ్ళు కానీ, డప్పుల చప్పుళ్ళు కానీ, ఎటువంటి చప్పుళ్ళు కూడా పైకి ఆ 3వ తలానికి వినిపించవు అని చెప్తున్నారు. 3వ తలం అంతా కూడా నిశ్శబ్దంగా ఉంటుంది. ఈ శబ్ద తరంగాలు అక్కడికి అందుకోలేవు అని చెప్తున్నారు. ఇలా ఆస్ట్రల్ ప్రపంచంలో 7 భూమికలు ఉన్నాయి. 7 భూమికలు ఉన్నాయి. మనం ఇప్పుడు 3 భూమికల గురించే తెలుసుకున్నాము. ఇంకా 4 భూమికలు ఉన్నాయంట. ప్రతి క్రింది దానికన్నా పై దానిలో అహీకత తక్కువగా ఉంటుంది. చనిపోయి అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఈ ఏడింటిలో తమకు ఇష్టం వచ్చిన దానిలో ఉండొచ్చు. ఈ 7 లోకాలలో వాళ్ళకి ఇష్టమైన దాంట్లో ఉండిపోవచ్చు అనమాట. బాగా సౌండ్ వినటానికి బాగా ఉందనుకోండి, వాళ్ళు అక్కడైనా ఉండొచ్చు. లేదు, మనం ఏది కోరుకుంటే అది వచ్చి అక్కడ ఆనందాన్ని మనం సంతోషంగా జీవించడం అంటే ఆత్మస్వరూప రూపంలోనే. అక్కడ ఈ భౌతిక శరీరాలు ఏవి ఉండవు అనమాట. అక్కడ మనం గడపాలి, ఆనందాన్ని గడపాలి అనుకుంటే అక్కడ 2వ తలంలో ఉండొచ్చు. లేదు, హాయిగా నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉందామంటే 3వ తలంలో ఉండొచ్చు. ఇంకా దాని పై తలాల్లో కూడా మనం ఏ తలంలో కావాలంటే ఆ తలంలో, ఏ లోకంలో కావాలంటే ఆ లోకంలో మనం మన స్థితిని బట్టి మనం వెళ్ళవచ్చు. ఆ స్థితిలో దాటడానికి కూడా మనము కొన్ని సాధనలు అక్కడ కూడా చేయాల్సి ఉంటుంది అనమాట. మనం వెళ్ళటమే 7వ తలానికి వెళ్దామంటే వెళ్ళలేము. మనం దాన్ని దాటాలంటే అక్కడ కూడా ఆ స్థితుల్ని దాటే సాధనలు మనం చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత 3వ దానిలో ఒక మనిషి తొలి భూమికలో కొన్ని వారాల పాటు, 2వ భూమికలో 2 ఏళ్ల పాటు, 3వ దానిలో, ఆపై 4వ దానిలో ఇలా ఐహికతను తగ్గి కళల పట్ల కానీ, మేధస్సు పెంచుకోవటం పట్ల కానీ, ఆధ్యాత్మిక పట్ల కానీ ఆసక్తి పెరిగే కొంది పై భూమికలకు వెళుతూ ఉంటాడు. ఆసక్తిని బట్టి వెళ్తూ ఉంటారనమాట. ఏమీ చేయక్కర్లేదు, సోమారిపోతుగా పడుకుందామంటే 3వ తలంలో హాయిగా నిద్రపోవచ్చు. ఇక అక్కడ అంతా నిశ్శబ్దంగా ఉంటది కాబట్టి ఆ 3వ తలంలోనే ఉండొచ్చు. కానీ ఏదో ఒకటి నేర్చుకోవాలి, జ్ఞానం పెంచుకోవాలి, కళలను అభ్యసించాలి, పరమ గురువుల్ని కలుసుకోవాలి, అలాంటి జ్ఞాన సంపాదన పెంచుకోవాలి అనుకున్నట్టయితే ఇక పైలోకాలకి వెళ్లాల్సి ఉంటుంది. ఆ పైలోకాలకి అంటే ఫస్ట్ ఒక లోకంకి వెళ్తాము. అక్కడ అన్ని ఆత్మస్వరూపాలే ఉంటాయి. వాటితో కొన్నాళ్ళు గడుపుతాము, ఒక వారం గడుపుతాము, లేదా 10 రోజులు గడుపుతాము. ఇంకా అక్కడ బోర్ కొట్టేసింది కదా. చూసిన వాళ్ళని ఏం చూస్తూ ఉంటాము, అందరు చూస్తారు, కలుస్తారు. మీరు కింద పలానోళ్ళు కదా, పలానా అడ్రస్ కదా అని తెలుసుకుంటాము, మంచి చెళ్ళు మాట్లాడుకుంటాము, అయిపోయింది. ఇక మళ్ళీ 2వ తలానికి వెళ్తాము. అక్కడ మనకు కావలసిన ఆనందమైన కింద అయితే మనము చేయలేకపోయామో, ఒక 7 అంతస్తుల మేడలో ఉందాం అనుకుంటాం కింద. కానీ మనకి ఆ ఇల్లు ఉండదు. అక్కడ చిన్న ఏదో పూరి గుడిసెలో కాలం గడిపొస్తాము. అక్కడికి వెళ్ళి అది కోరుకుంటాము, నాకు 7 అంతస్తుల మేడ కావాలి, నాకు బెంచి కారు కావాలి, నాకు మంచి సినిమా హాల్ కావాలి, లేదా ఇంకా ఏయో మనం ఇక్కడ అయితే పిచ్చి కోరికలు కోరుకొని ఆ కోరికలు తీరకుండా వెళ్తాము. అవన్నీ ఆడ కోరుకొని వాటిని అనిపిస్తాం. ఎన్నాళ్ళు అనిపిస్తాం? మనం అడగక ముందే క్షణాల్లోనే అక్కడ మన ఎదుటి నిలబడతాయి. ఇక్కడలాగా ఒక ఇల్లు కట్టాలంటే 2-3 సంవత్సరాలు పట్టిద్ది మన భూలోకంలో.
అక్కడ అలా ఏముండదు. నాకు ఒక భవంతి కావాలంటే వెంటనే ఆ భవంతి అక్కడ నిలబడిపోయిద్ది అనమాట. దాంట్లోకి మనం వెళ్ళటమే. ఇందులో నాకు ఒక 20 మంది పనోళ్ళు కావాలి, అక్కడ పనోళ్ళు వచ్చేస్తారు. అక్కడ వంట వండుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. నాకు పంచభక్ష పరిమాణాలు కావాలి అనగానే అక్కడికి వచ్చేస్తాయి. కాబట్టి అక్కడ కూడా మనం ఎక్కువ రోజులు ఉండలేము. అక్కడ అవన్నీ కొన్నాళ్ళు అలాగా అక్కడ కూడా అంతే, 1 సంవత్సరం 2 సంవత్సరాలు, అంతకన్నా ఎక్కువ రెండో తలంలో ఉండలేమంట. ఇంకా ఆ తర్వాత మళ్ళీ అక్కడ మనకి బోర్ కొట్టిద్ది. అప్పుడు 3వ తలానికి వెళ్తాము. అక్కడేముంటుంది, నిశ్శబ్దంగా ఉంటుంది, శూన్య స్థితిలో ఉంటుంది. అప్పుడు మనకి అక్కడ ఉదయిస్తుంది. ఏం చేయాలి, ఇంత శూన్య స్థితిలో కూర్చొని ఏది నేర్చుకోవాలి, నేను కింద ఏది నేర్చుకోలేకపోయాను, ఏం చేద్దాం అనుకున్నాను, ఏం చేయలేకపోయాను అనని అప్పుడు ఏదో ఒకటి మనకి లోపల జిజ్ఞాస అనేది పుట్టుకొస్తుంది అనమాట. ఏం నేర్చుకోవాలి, ఏం తెలుసుకోవాలి, ఎక్కడ జ్ఞానాన్ని సగంలో వదిలేసి వచ్చాను నేను ఈ పైకి అని చెప్పేసి తెలుసుకొని అప్పుడు ఆ పై తలాల్లోకి వెళ్ళి అక్కడ కళలు కావాలంటే కళలు నేర్చుకోవటం, మరి ఇంకా జ్ఞానాన్ని తెలుసుకోవాలంటే జ్ఞానాన్ని తెలుసుకోవటం, అవన్నీ కూడా చేస్తూ ఉండవచ్చు అన్నమాట.